హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్ని షేర్ చేస్తున్నాను. ఇంకా మొన్న మేము బయటికి వెళ్ళి వచ్చాము. ఇంకా అంట్లన్నీ నైట్ కడగలేదు, చాలా అంట్లు ఉన్నాయి. ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి మడత పెట్టడానికి. ఇంకా ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. ఇంకా బద్దకిస్తే పనులన్నీ అలాగే ఆగిపోతాయని ఇంకా ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లోని సర్ఫ్ వేసేసి ఇంకా వాటర్ ఆన్ చేసేసాను. ఇంకా తర్వాత మా పాపకి రేపు సాటర్డే రోజు వైట్ డ్రెస్ అనమాట, పోయిన వారంది ఇంకా ఉతకలేదు. ఇంకా వాటిని కూడా ఉతికేస్తున్నాను. మా హస్బెండ్ది వైట్ ప్యాంట్ ఉంటే వాటిని కూడా నానబెట్టేస్తున్నాను. ఇంకా నా పనులు అయ్యేపాటికి వాయి కూడా నానిపోతాయి కదా. ఇంకా మొన్న నైట్ కడిగిన అంట్లన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా అంట్లన్నీ సదిరేసుకుంటున్నాను ఎక్కడివక్కడి. ఇంకా అంట్లు కూడా చాలా ఉన్నాయి కడగాల్సినవి. అవి కడిగే లోపల ఇంకా ఈరోజు నడునొప్పి వచ్చేలాగా ఉంది. వాటిని చూస్తేనే ఇప్పుడు ఇవన్నీ కడగాల అని బద్ధకం వేస్తుంది. ఇంకా తప్పదు కదా, మనమే కడుక్కోవాలి కదా. ఇంకా తర్వాత ఇంకా సరేనని ఇంకా ఫస్ట్ అంట్లు కడిగేస్తే ఒక పని అయిపోతుంది అని ఇంకా అంట్లు స్టార్ట్ చేశాను. ఇంకా ఒకరోజు మనం బయటికి వెళ్ళామంటే వచ్చిన తర్వాత ఇంకా చేత అవ్వదు కదా. ఇంకా పని బద్ధకం వేసి ఇంకా చేత అవ్వక ఇంకా పనులన్నీ అలాగే పెట్టేసి ఇంకా నేను వెళ్ళి పడుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఇంట్లో ఇన్ని అంట్లు అయిపోయాయి. మార్నింగ్ కూడా లేట్గా లేసాను. ఇంకా గబగబా వంట చేసేసాను. పప్పు చేస్తే తొందరగా పని అయిపోతుంది కదా అని ఇంకా పప్పు చేశాను అనమాట. ఇంకా పప్పు అయితే తొందరగా అయిపోతుంది అని ఇంకా పప్పు వండేసి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసాను. చూసారా ఎన్ని అంట్లు అయిపోయాయో. ఇంకా స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంట్లు కడిగేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇంకా ఫస్ట్ అంట్లతోనే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా ఏ పనైనా సరే మనం ఒక్కసారి బద్దకిచ్చాము అంటే ఇంట్లో పనులన్నీ సాయంత్రం వరకు అలాగే ఉండిపోతాయి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళతో హోంవర్క్ రాపించడం, ఇంకా వాళ్ళు మళ్ళీ వంట చేయడం, ఈ పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ అంట్లన్నీ ఎక్కువైపోతాయి. అందుకని ఇంత చేత కాకపోయినా ఇంకా అంట్లు కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ కింద కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత షింక్ కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను. అంట్లు కడిగిన ప్రతిసారి షింక్ వాష్ చేస్తాను, లేకపోతే మళ్ళీ ఏమైనా పురుగులు మళ్ళీ జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఇంకా ఎప్పుడు షింక్ వాష్ చేసుకుని నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా మొత్తం అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం అంతా వేరే గిన్నెలో వేసేసి వాటిని కూడా వాష్ చేసేసాను, పెద్ద పెద్ద గిన్నెలు కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దుప్పట్లు మట్టేస్తున్నాను అనమాట. ఇంకా నైట్ దుప్పట్లు కప్పుకున్నాము, చలి కూడా వేస్తుంది అని పిల్లలు దుప్పట్లు తీసి కప్పుకున్నారనమాట. ఇంకా ఆ దుప్పట్లు కూడా మడతెట్టేసి ఇంకా బెడ్షీట్ అంతా దులుపుకొని ఇల్లు ఊడ్చేయాలి. ఇంకా మొత్తం అంతా దులిపేసుకొని బెడ్షీట్లన్నీ మడత పెట్టేశాను. ఇంకా బెడ్షీట్లను కూడా వాటి ప్లేస్లో పెట్టేసేయాలి. ఇంకా మొత్తం అంతా దులిపేసుకొని దీనిలోని ఎక్కడివక్కడే సర్దేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా పొద్దున్నే దుప్పటి అదంతా ఏమి దులపను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ ఇవన్నీ పట్టుకుంటే మళ్ళీ స్కూల్కి వాళ్ళకి రెడీ చేయడానికి లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని వాళ్ళు వెళ్ళిపోయాకనే చేస్తాను. ఇంకా బెడ్షీట్లు ఎక్కడొక్కడ పెట్టేశాను. పిల్లలు బొమ్మలు కర్చీపులు అక్కడిక్కడ పెట్టేశారు. ఇంకా వాటిని కూడా తీసి వాటి ప్లేస్లో పెట్టేశాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లేమి ఈరోజు తుడవట్లేదు, రోజు మార్చి రోజు తుడుస్తాను. మరి ఎక్కువ డస్ట్ అనిపించిన రోజు కూడా తుడుస్తాను. ఎందుకంటే బట్టలు చాలా ఉన్నాయి కదా. ఇంకా బట్టలు కూడా మడతెట్టాలి. ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా చేయాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 11:30 అయిపోతుంది. ఈరోజు చేత కాక కొద్దిగా లేట్గా పనులు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అందుకని పనులు తొందరగా చేసేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చేస్తే ఇంకా బట్టలు ఆరిపోతాయి. బట్టలు కూడా వేసాను కదా వాషింగ్ మిషన్లో, వాటిని కూడా ఆరేయాలి. ఇంకా మా పాప డ్రెస్ కూడా ఉతికేయాలి. మళ్ళీ రేపు పొద్దున కల్లా ఆరిపోవాలి కదా. మళ్ళీ ఒక్కోసారి వర్షం పడుతుంది కదా, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ బట్టలు ఆరవు. మళ్ళీ ఆమె వైట్ డ్రెస్ వేసుకోవడానికి కష్టమవుతుంది, మళ్ళీ ఏడుస్తుంది. అందుకని ఎండ ఉన్నప్పుడే ఉతికేసి ఆరేయాలన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా తర్వాత సాయంత్రం ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా రాగానే స్కూల్లో ఏం జరిగిందో అదంతా చెప్తున్నారన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళు కూడా స్నానం చేయించేశాను. ఇద్దరికి బాగా కాఫ్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళకి కొంచెం గోరువెచ్చని వాటర్లో ఉప్పు వేసి ఇంకా వాళ్ళని
గార్గ్లింగ్ చేయమంటే గార్గ్లింగ్ చేస్తున్నారనమాట. ఇలా చేస్తే లోపల ఫ్లమ్ ఏమైనా ఉంటే అది వచ్చేస్తుంది, ఎయిర్వే అంతా క్లియర్ అయిపోతుంది అని ఇలా పొద్దున సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక చేయిస్తానమాట. ఉదయాన్నే బ్రష్ చేసే ముందు, తర్వాత స్కూల్ నుంచి వచ్చాక చేయిస్తాను. ఇంకా తర్వాత వాళ్ళకి కొద్దిసేపు అయిన తర్వాత పాలు పోస్తాను. అంటే మమ్మీ పాలు వద్దు మమ్మీ, ఏదైనా స్నాక్స్ తింటాము అంటే ఇంకా బూందీ ఉంటే అది బూందీ వేసుకొని తినేస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత ఇంకా నాకు కూడా కాఫీ తాగాలి అనిపించింది. ఇంకా నేను కాఫీ కలిపేసుకుంటున్నాను. వాళ్ళిద్దరేమో స్నాక్స్ తింటున్నారు. పాలు పోస్తాను అంటే పాలు నైట్ తాగుతాం మమ్మీ ఇప్పుడు వద్దు అని చెప్పారనమాట. ఇంకా అందుకని నేను కాఫీ కలిపేసుకొని తాగేస్తున్నాను. ఇంకా రేపొద్దునకి ఇడ్లీ కోసం నానబెడుతున్నాను అనమాట. ఇంకా సరుకులు కూడా అయిపోయాయి, ఇంకా సరుకులు తెచ్చుకోలేదు. ఇంకా కొద్దిగా మినపప్పు ఉంటే ఒక గ్లాస్ మాత్రమే నానబెట్టుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువగా నానబెట్టుకోను, ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి ఇడ్లీ సరిగ్గా తినరు, అది కూడా పిండి చాలా రోజులు ఉంటే పులిసిపోతుంది అందుకని. ఇంకా తర్వాత ఇక్కడ కాఫీ కలిపేసుకొని ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట. ఇంకా కాఫీ తాగితే ఒక ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది కదా. ఇంకా కాఫీ తాగేసి పిల్లలకి హోంవర్క్ చేయించేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు హోంవర్క్ చేసిన తర్వాతనే నేను వంట స్టార్ట్ చేస్తాను, లేకపోతే వాళ్ళకి హోంవర్క్ లేట్ అయిపోతుంది కదా. మా చిన్న పాప అయితే హోంవర్క్ రాయడానికి చాలా టైం తీసుకుంటుంది, మా పెద్ద పాప అయితే తొందరగానే రాసేస్తుంది. ఇంకా మా చిన్న పాపకి హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా బ్యాగ్లో బుక్స్ పెట్టుకోమంటే పెట్టుకుంటుంది. ఇంకా తర్వాత నేను వచ్చేసి ఇంకా వంట చేసేస్తున్నాను. అన్నం రైస్ కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పొద్దున్నది కొద్దిగా పప్పు ఉందన్నమాట, అందుకని ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని ఇంకా దొండకాయలు కట్ చేసేసుకుంటున్నాను. ఇంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా తర్వాత ఇంకా దొండకాయ ఏం కర్రీ చేస్తున్నావు అంటే దొండకాయ ఫ్రై చేస్తున్నానని చెప్పాను అనమాట. ఇంకా దొండకాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా పెద్ద పాపది కూడా హోంవర్క్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత ఇంకా మొత్తం దొండకాయలన్నీ కట్ చేసుకోవడానికి చాలా టైమే తీసుకుంది. కాళ్ళు కూడా నొప్పెట్టాయి, ఒక పక్కనేమో బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. బయటికి వెళ్ళి వస్తే ఏందో ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది నాకెందుకో. ఇంకా తర్వాత ఎంత బాగాలేకపోయినా మనమే చేసుకోవాలి కదా. ఇంకా తర్వాత అన్నం కూడా అయిపోవచ్చింది. ఇంకా అన్నాన్ని చిన్న మంట మీద ఉన్న స్టవ్ మీద పెట్టేసి ఇంకా పెద్ద స్టవ్ మీద ఇంకా ఫ్రై చేద్దాము అని ఫ్రై పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా నా ఫ్రై చాలా సింపుల్గా ఉంటుంది, నేను చాలా సింపుల్గానే చేసేస్తాను. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా తాలింపు గింజలు వేసేసుకొని ఇంకా దొండకాయలు వేసేసుకుంటాను అనమాట. మరీ ఎక్కువగా వేరే స్టైల్లో ఏమీ చేయను, మామూలుగా చేస్తానన్నమాట. ఇంకా అన్నం కూడా సిమ్లో పెట్టేసేసుకున్నాను. ఇంకా నూనె కూడా కాగిపోయింది. ఇంకా తాలింపు గింజలు వేసేసుకొని ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట. మామూలుగా దొండకాయలు సన్నగా కట్ చేసుకుంటాను, కానీ ఇంకా ఈరోజు చేత అవ్వట్లేదు అని ఇంకా ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను. మామూలుగా చాపర్తో కట్ చేసుకుంటే ఇంకా సన్నగా వస్తాయి, కానీ అది ఇరిగిపోయింది అనమాట, వేరేది తీసుకోవాలి. ఇంకా ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా. ఇంకా తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్నాను. మా హస్బెండ్ వచ్చి నీకు పెద్దగా ఏమీ దొరకలేదా, ఇందులో వచ్చి పెట్టావు, ఇందులో ఏమి వేగుతాయి అని అన్నారు. దొండకాయలు మళ్ళీ దగ్గరగా అయిపోతాయి కదా అని నేను వాదిస్తున్నాను అనమాట. ఇంక ఇద్దరము కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా దొండకాయలన్నీ వేసేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ ఉంటే అంట్లన్నింటినీ ఎక్కడ ఒకటి సదిరేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా చాలా అంట్లు ఉన్నాయి, ఇంకా ఈ అంట్లన్నీ సదిరేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను. మధ్యాహ్నమే మడత పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ కోసం కూర్చొని ఇంకా పని అవ్వలేదన్నమాట. ఇంకా తర్వాత సాయంత్రం ఇంకా బట్టలన్నీ మడతెట్టేసి ఇంకా ఎక్కడొక్కడ సదిరేసి నేను కూడా స్నానం చేసి ఇంకా మేమిద్దరం కూడా డిన్నర్ చేసేసాము. ఇంకా పిల్లలు కూడా డిన్నర్ చేసేసి టీవీ చూస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు కూడా కొద్దిసేపు అయితే పడుకుంటారు. స్కూల్కి వెళ్తున్నారు కదా, అలసిపోయి వస్తున్నారు, వాళ్ళు తొందరగానే పడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఉంది కదా, ఇంకా వాళ్ళకి సిరప్లు కూడా పోసేసామన్నమాట. ఇంకా డాక్టర్ సిరప్లు రాసి ఇచ్చారు, ఇంకా సిరప్లు కూడా పోసేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాను పెరుగు తోడేయడానికి రేపు పొద్దునకి. ఇంకా ఇలా నైట్ తోడేసుకుంటే మార్నింగ్కి పెరుగు ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి లంచ్లో పెరుగు వేసి ఇస్తానన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి పెట్టిన లంచ్ బాక్స్ అవి ఇవి ఉన్నాయి, ఇంకా అవన్నీ మొత్తం అన్నీ షింక్లో వేసేసుకుంటున్నాను. వాళ్ళు రాగానే ఏమీ వాష్ చేయను, ఒకేసారి నైట్ వాష్ చేద్దాము అని ఇంకా నైట్ అన్నీ ఇలా షింక్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం బ్యాగ్లో ఏమైనా ఉన్నాయేమోనని అంతా దులిపేసేస్తున్నాను. పిల్లలు అన్నమంతా పడేసుకుంటారు కదా బ్యాగ్లో, ఇంకా అందుకని మొత్తం అంతా దులిపేసేసుకుంటున్నాను.
ఇంక మళ్ళీ చూసారు కదా ఎన్ని అంట్లు అయిపోయాయో. అంతే అంట్లు మనం వంట చేస్తున్నామంటే ఒకదాని వెంట ఒకటి పడుతూనే ఉంటాయి కదా. ఇంకా అంట్లని కడుక్కోవాలి. ఇంకా అంట్లు కడిగిన తర్వాత కూడా మినపప్పు రుబ్బుకోవాలి. ఫస్ట్ ఈ అంట్లు కడిగేసిన తర్వాత మినపప్పు రుబ్బుకుందామని ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా లిక్విడ్ వేసేసుకొని ఇంకా అంట్లని వాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు అంట్లో అప్పుడు వాష్ చేసేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం ప్రశాంతంగా నిద్రపోగలము. లేకపోతే అంట్లన్నీ అలాగే ఉంటే ఆ రోజు సరిగ్గా నిద్రనే పట్టదు. మళ్ళీ అంట్లు ఉన్నాయి తొందరగా లేవాలి అని మళ్ళీ అన్నం కూర వండడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. ఇంకా అందుకే ఎప్పుడు నైటే వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. లేచి రాగానే మనం వంట చేసేసుకోవచ్చు. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసి కూడా పడుకున్నారు. మా హస్బెండ్ పడుకోబెట్టారనమాట. ఇంకా పిల్లలు కూడా నిద్రపోతున్నారు. ఇంకా నా పని అయిపోయేపాటికి ఇంకా నాకు కూడా అప్పటికే కాళ్ళు చేతులు లాగుతున్నాయి. కానీ ఇంకా ఏం చేసేది, చేయాలి కదా. ఇంకా అంట్లన్నీ వాష్ చేసుకుంటే మళ్ళీ రేపు పొద్దునకి తొందరగా వంట చేసేసుకోవచ్చు కదా. ఇంకా అందుకని ఇంకా తొందరగా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాలు కూడా కాగాయి. ఇంకా చల్లడానికి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసి బుట్టలో వేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా రేపు పొద్దున ఇడ్లీ కోసం ఇంకా మినపప్పు అంతా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇంకా మినపప్పు రుబ్బేసి ఇందులోకి ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. నేను మామూలుగా ఇడ్లీ రవ్వని అప్పటికప్పుడు వాష్ చేసుకొని కలిపేసుకుంటాను. మామూలుగా అయితే నానబెట్టుకొని కలుపుకుంటే మెత్తగా వస్తాయి అంటే ఇలా పెట్టినా కూడా నాకు ఇడ్లీలు మెత్తగానే వస్తాయి. తర్వాత ఇంకా మినపప్పుని రుబ్బేసుకున్న తర్వాత మొత్తం వేరే గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారనమాట. ఇంకొద్దిసేపు టైం పడుతుంది, నువ్వు వెళ్ళి పడుకో అంటే ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళి పడుకున్నారనమాట. అలసిపోయి వస్తారు కదా, తొందరగానే నిద్రపోతున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నాను అనమాట. ఇంకా పెద్ద గ్లాస్ లేదని ఇంకా చిన్న గ్లాస్తోనే మెజర్ చేసుకొని ఇంకా 4 గ్లాసులు వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని మొత్తం అంతా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ డిసిన్ డబ్బా అక్కడ పెట్టేసేసుకొని ఇంకా తర్వాత మొత్తం అంతా ఇంకా ఇడ్లీ రవ్వని 2-3 సార్లు ఇలా వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా వాష్ చేసుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా పోతుంది కదా. ఇంకా తర్వాత ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ రుబ్బులో కలిపేసేసుకోవాలి అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఇంకా ఇడ్లీ రవ్వని వేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బీట్ చేసినట్టు చేస్తే ఇడ్లీలు చాలా పొంగుతూ వస్తాయి. చూస్తున్నా కదా, ఇలా బీట్ చేసినట్టు చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి. ఇంకా తర్వాత ఇదంతా కలిపేసుకున్న తర్వాత మామూలుగా నిండా ఉంటే ఒకవేళ ఏదైనా కింద ప్లేట్ పెడతాను. ఇప్పుడు నిండా ఏం లేదు కదా, ఇంకా అందుకని సగం వరకే ఉంది కాబట్టి ఇంకా మామూలుగా పెట్టేసేసాను. ఇంకా స్టవ్ మీదే పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి పాలు కూడా కాగాయి. ఇంకా పాలు కూడా చల్లారడానికి కొద్దిసేపు పెట్టాలి. కొద్దిగా చల్లారాయి. ఇంకా తర్వాత పాలు కూడా చల్లారే లోపల నేను ఏమైనా పని ఉంటే చూసుకుంటాను. ఇంకా తర్వాత మిక్సీ వేసింది ఇడ్లీ పిండి మిక్సీ వేసాను కదా, ఇంకా మిక్సీని కూడా వాష్ చేసేసుకుంటున్నాను. కిచెన్ ఇంకా షింక్ కూడా క్లీన్గా ఉంటుంది కదా. ఇంకా వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్ డోర్కి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా వెళ్ళి ఈజీగా తుడుచుకోవచ్చు అని. ఇంకా తర్వాత పాలు కూడా చల్లారాయి. ఇంకా పెరుగు తోడేసేసుకుంటున్నాను. ఇంకా నైటే తోడేసేసుకుంటే పొద్దుయానికల్లా పెరుగు పుల్లగా ఉండకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఎక్కడక్కడ పెట్టేసేసి ఇంకా తర్వాత ఇంకా వీటి మీద కూడా మూత పెట్టేసేసి ఇంకా అన్నీ లైట్లు ఆపేసేసి వెళ్ళి నేను కూడా పడుకుంటాను అనమాట. ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది కిచెన్లో. ఇంకా బయట లైట్లు ఆపడం మర్చిపోయాను అనమాట. ఇంకా బయట లైట్లు ఆపేసేసి వచ్చి ఇంకా నేను కూడా పడుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.